హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఏలియన్స్ వచ్చాయని మన భూమిని నాశనం చేయబోతున్నాయని సోషల్ మీడియాలో బాగా వింటున్నాం కదా. ఈరోజు మనం అవి ఉన్నాయా, అవి నిజంగానే భూమిపైకి వచ్చాయా, వాటి గురించి సైంటిస్టులు ఏమన్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్రాప్ సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. క్రాప్ సర్కిల్స్ అంటే పొలాల మీద సిమెట్రిక్ జియోమెట్రీ డిజైన్ లో పొలాలను కట్ చేయడం. ఇవి ఒక్క రాత్రిలోనే పొలాల మీద వేయడం జరిగింది. ఈ డిజైన్ లో చాలా కాంప్లెక్స్ గా కూడా ఉన్నాయి. క్రాప్ సర్కిల్స్ ఫస్ట్ 1678 ఇయర్ లో సౌతర్న్ ఇంగ్లాండ్ లో కనిపించింది. దానికి మూవింగ్ డెవిల్ అని కూడా పేరు పెట్టిరు. అప్పటి నుండి ఈ క్రాప్ సర్కిల్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇట్లాంటి చాలా కేసులు వచ్చాయి. ఇలా వేరే దేశాలనే కాదు, మన దేశంలో కూడా క్రాప్ సర్కిల్స్ కేసులు నమోదయ్యాయి. 2013లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరులో కూడా కేసులు నమోదయ్యాయి. రీసెంట్గా 2024లో సౌతర్న్ ఇంగ్లాండ్లో మళ్ళీ ఇంకొక కేసు నమోదయ్యింది. వీటి మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 3I అట్లాస్ గురించి తెలుసుకుందాం. 3I అట్లాస్ అంటే థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. అట్లాస్ ఏమో దాని పేరు. ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ మన సోలార్ సిస్టంలోనేది కాదు. ఇవి సోలార్ సిస్టమ్ కి అవుటర్ స్పేస్ నుంచి వచ్చిన కామెట్స్, ఆస్టెరాయిడ్స్. దీనికంటే ముందు వచ్చిన అవమౌమా ఇంకా బొరిసో కన్నా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది. దీనితో చాలా మంది సోషల్ మీడియాలో పుకార్లు స్టార్ట్ చేశారు. భూమి అంతం కాబోతుందని రచ్చ చేశారు. ఇది ఎక్కువ వియర్డ్ గా బిహేవ్ చేయడంతో కొంతమంది రీసెర్చర్లు కూడా ఇదొక ఏలియన్ స్పేషిప్ అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ నాసా వాళ్ళు మార్స్ రోవర్ ను వాడి క్లియర్ ఫొటోస్ తీశారు. ఆ ఫోటోలు డెవలప్ చేసి చూస్తే అందరు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నాసా అఫీషియల్ అమిత్ గారు ఏం చెప్పారంటే, మాకు ఏలియన్లు చూడాలనే ఉంది, కానీ 3I అట్లాస్ అనేది ఒక స్పేషిప్ కాదు, అది ఒక కామెట్ మాత్రమే అని చెప్పిండు. అంటే అది ఒక పెద్ద ఐస్ గడ్డ, దాని పక్కన కొంచెం డస్ట్ ఉంది అంతే. నాసా రిలీజ్ చేసిన ఫోటోలో అది కొంచెం ఒక వైట్ బాల్ లాగా కనిపిస్తుంది. దీన్నే కోమా అంటారంట. సో ఎవరు భయపడకండి, ఏలియన్లు రావట్లేదు, యుద్ధం జరగదు. ఆ కామెట్ భూమికి 170 మిలియన్ మైల్స్ దూరం నుండినే వెళ్ళిపోతుంది. ఇంతకుముందు చూసిన వీడియో అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంకో ఎత్తు. మన రియల్ లైఫ్ లో ఉన్న రియల్ వెనమ్ అంటూ ఈ వీడియోలో కనిపించే వింత క్రియేచర్ ని అంటున్నారు. అసలు పనామా ఏలియన్ అంటే ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ ని డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోని ఫస్ట్ ఒక టిక్ టాకర్ కిన్ పనామా అనే వ్యక్తి తన టిక్ టాక్ అకౌంట్ లో ఈ వీడియోని పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన డేట్ వచ్చేసి August 25, 2025. ఆ వీడియోలో అతని ఇంటి దగ్గర ఉన్న ఒక ప్లేస్ లో ఈ మీటియరైట్ పడిందని చెప్పాడు. ఆ మీటియరైట్ పడిన చోటంతా డిస్ట్రాయ్ అయింది. దాంట్లో ఏదో ఒక రాక్ లాగా కనపడింది. అది ఏదైనా కాస్ట్లీ రాయి అయ్యుండొచ్చు అని ఒక బాక్స్ లో పెట్టుకున్నాడు. ఆ నెక్స్ట్ డే ఇంకో వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఆ రాక్ కి క్రాక్స్ రావడం మొదలయ్యాయి. కానీ పిచ్చెక్కిచ్చే విషయం ఏంటిదంటే, ఆ క్రాక్స్ లోంచి ఏదో గ్రీన్ సబ్స్టెన్స్ బయటికి వస్తుంది. September 9కి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ ఒక్క వీడియో ఆ సిరీస్ ని షేక్ చేసి పడేసింది. ఎందుకంటే ఆ రాయిలోంచి వచ్చిన గ్రీనిష్ సబ్స్టాన్స్ బ్లాక్ కలర్ గా మారింది. ఆ బ్లాక్ కలర్ గా మారిన సబ్స్టాన్స్ నుంచి టెంటాకిల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ బ్లాక్ కలర్ ఫ్లూయిడ్ థిక్గా స్టిక్కీగా మారి మూమెంట్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. దీనిని పరిశీలించి టిక్ టాకర్ ఏమన్నాడంటే, ఏలియన్ గ్రోకి వాటర్ ఇంకా ఫుడ్, ఆక్సిజన్ ఇలాంటివి ఏం అవసరం లేదు, ఓన్లీ సన్లైట్ తోటి అది బాగా గ్రో అవుతుందని చెప్పిండు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి పనామా ఏలియన్ అని పిలవడం స్టార్ట్ చేసారు. September 27 నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ దీనిపైన రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. పనామా అఫీషియల్స్ ఏమో ఇది 100% ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇంకా మెటీరియాలజీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం మాకేం మాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. ఇలా చాలా మంది అసంప్షన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఫంగస్ అయి ఉండొచ్చు అని. ఒక ఫంగస్ ఉంటుంది, క్యాథరస్ ఆర్చరీ అని. ఇది సేమ్ పనామా ఏలియన్ లాగానే మూమెంట్స్ ఇస్తుంది. అందుకని బయాలజిస్టులు దీన్ని క్యాథరస్ ఆర్చరీ అంటున్నారు. కొంతమంది కెమిస్ట్లేమో ముందు చెప్పినట్టు గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ బ్లాక్ కలర్లోకి మారింది కదా, దాన్ని కెమికల్స్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అని చెప్తున్నారు. దీన్ని మ్యాక్సిమం అందరు అంటున్నట్టు ఇది ఏలియన్ కాకపోవడానికి 99% ఛాన్స్ ఉండవచ్చు, కానీ 1% ఛాన్స్ ఉంది. అది ఎందుకంటే కిన్ పనామా ఏం చేశాడంటే, ఆ ఏలియన్ని తీసుకుపోయి వాటర్ ఉన్న ప్లేస్లో వదిలేశాడు. అప్పుడు ఆ ఏలియన్ వింతగా మూమెంట్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ మూమెంట్స్ని చూసి సైంటిస్టులు కూడా ఏం ఆన్సర్ చేయలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.